ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియోని క్లియర్ గా చూడండి. ఈ బైక్ హ్యాండిల్ కి ఉన్న పండ్ల కవర్ ని చూసిన ఆ మంకీ వెంటనే అక్కడికి వచ్చి ఆ పండ్ల కవర్ ని చింపి పండ్లని తీసుకుంటుంది. ఆ మంకీ ఒక్కటే తీసుకోవడం కాకుండా తన గ్రూప్ మొత్తాన్ని తీసుకొచ్చి ఆ పండ్లన్నిటిని తీసుకొని వెళ్ళిపోతారు. ఈ దృశ్యం మొత్తాన్ని పక్కన నుండి చూస్తున్న ఆ అన్న వెంటనే వచ్చి వాటి ఆకలిని గమనించి పక్కనే ఉన్న ఒక పండ్ల బండి దగ్గరికి వెళ్లి మాట్లాడి ఆ పండ్లని మొత్తాన్ని ఒకేసారిగా కొనేస్తాడు. ఆ పండ్ల బండిని తీసుకొచ్చి ఆ మూగజీవాల ఆకలిని తీరుస్తాడు. తన చేతులతో ఒక్కొక్కటిగా మంకీలకు అందించి వాటి ఆకలిని తీర్చిన దేవుడు అవుతాడు. పాపం చూడండి, వాటి ఆకలిని తీర్చిన కృతజ్ఞతతో అతని కాళ్ళ దగ్గరికి వచ్చి అతని చేతిలో ఉన్న పండిని ఆ కోతి ఎలా తీసుకుంటుందో చాలా అమేజింగ్ సీన్ కదా. ఈ అన్న ఎంత గొప్పవాడైతే పాపం ఆ మూగజీవాల ఆకలిని తెలుసుకొని తన సొంత డబ్బులను ఖర్చు పెట్టి మరి ఆ బండి నిండా ఉన్న పండ్లను కొని వాటి ఆకలిని తీరుస్తాడు. ఆకలిని తీర్చడానికి దేవుడు నేరుగా ఏం రాడు ఫ్రెండ్స్, ఇలా మనిషి రూపంలోనే దేవుడు వస్తాడు. ఈ అన్న ఒక యూట్యూబర్. ఇతను ఈ ఒక్క దగ్గరే కాదు, ఇలా ఎక్కడ ఏ జీవులు ఆకలితో ఉన్నా కూడా ఇలా అతని సొంత డబ్బులతో కొని వాటి ఆకలిని తీరుస్తుంటాడు. డబ్బులు సంపాదించడం కాదు ఫ్రెండ్స్, మనం సంపాదించిన దాంట్లో సగాన్నైనా ఇలా ఆకలితో ఉన్న వారికి ఖర్చు చేసి మన మానవత్వాన్ని నిరూపించుకోవాలి. అలా ఇతనికి వచ్చిన ఆదాయంలో 50% ని ఖర్చు పెట్టి ప్రతి ఒక్క ప్రాణికి ఇలా ఆకలిని తీర్చి అన్న మానవత్వాన్ని నిరూపించుకుంటున్నాడు. ఇలాంటి గొప్ప వ్యక్తి కోసం తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు అప్డేట్స్ గా తీసుకొని వస్తూనే ఉంటాను. Like, share and subscribe to